7th మే 2025 ఆపరేషన్ సింధూర్ ఇండియాకి సంబంధించినంత వరకు ఒక హిస్టారికల్ ఈవెంట్. మనము ఈ రోజే కాదు, ఈ సంవత్సరమే కాదు, ఇయర్స్ టు కమ్ గుర్తుపెట్టుకునే ఆపరేషన్ ఇది. సో మనమందరము ఈ న్యూస్ తోనే పొద్దున్న లేసాము. దీని గురించి మనకి జనరల్ గా కూడా తెలియడం ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఎవరైతే సివిల్ సర్వీసెస్ కి కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి స్పెసిఫిక్ గా దీని గురించి డీటెయిల్స్ తెలియడం ఇంపార్టెంట్. అంటే కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. దాని మీద క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంది. సో ఈ వీడియోలో ఆపరేషన్ సింధూర్ గురించి తెలుసుకుందాము. ఆపరేషన్ సింధూర్ అన్నది 7th మే 2025 1:44 AM కి స్టార్ట్ అయింది. 9 లొకేషన్స్ లింక్డ్ విత్ లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్ టెర్రర్ ఆర్గనైజేషన్స్ ఇవి. వాటికి సంబంధించిన 9 లొకేషన్స్ ని ఇండియా ట్రై ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడు టార్గెట్ చేయడం జరిగింది. మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఈ 9 లొకేషన్స్ లో ప్లానింగ్, టెర్రర్ అటాక్స్ ప్లాన్ చేయడము, ట్రైన్ చేయడము, ఆర్మ్స్ అవన్నీ స్టోర్ చేయడము, ఇదంతా జరుగుతుంది. సో ఇవన్నిటిని డిస్టర్బ్ చేస్తే ఇండియాలో టెర్రర్ అటాక్స్ తగ్గుతాయి అన్న ఉద్దేశంతోని చేయడం జరిగింది. సో బేసిక్ గా టెర్రర్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెర్రర్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఈ అటాక్స్ చేయడం జరిగింది. ఇండియా చాలా క్లియర్ గా తన స్టాండ్ లో పెహల్గాం టెర్రర్ అటాక్ కి రిటాలియేషన్ లో మేము ఇది చేస్తున్నాం, అంటే దీనికి రియాక్షన్ గా మేము ఇది చేస్తున్నామని చెప్పడం జరిగింది. అందుకనే పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఎందుకంటే 22nd ఏప్రిల్ రోజు జరిగిన పెహల్గాం అటాక్ లో చాలా మంది ఆడవాళ్ళు, అంటే భార్యల ముందు భర్తలను చంపడం జరిగింది. సో ఆ విడోస్ కి ఒక ట్రిబ్యూట్ లాగా, విక్టిమ్స్ కి ట్రిబ్యూట్ లాగా పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం జరిగింది. పెహల్గాం అటాక్ is one of the worst terror attacks in India. So it is a bad event in Indian history. దానికి రియాక్షన్ గా జరిగిన ఈవెంట్ ఈ ఆపరేషన్ సింధూర్. అయితే దీనికి చాలా ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి యాజ్ ఆస్పిరెంట్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీకు తెలియాల్సింది ఫస్ట్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇంకా నేవీ మూడు కలిసి చేసిన ఆపరేషన్. 1971 తర్వాత ట్రై ఫోర్సెస్ కలిసి చేసిన ఆపరేషన్ ఇది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇండియన్ ఆర్మీ ఏం చేసింది, నేవీ ఏం చేసింది, ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది అన్నది కూడా మనకు తెలియాలి. ఎవరు ఏది వాడారో కూడా తెలియాలి. అంటే ఏం రకమైన ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ వాడడం జరిగింది అన్నది తెలియాలి. మనం కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నాం. ప్రిసైజ్ అంటున్నాము, నాన్ ఎస్కలేటరీ అంటున్నాము. అంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రెస్ రిలీజ్ లో ఈ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తారు. సో వాటి మీనింగ్ ఏంటి అంటే ఇది ఇండియన్ ఫారెన్ పాలసీకి, ఇండియాస్ ఇమేజ్ ఆన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కి ఎట్లా రిలేట్ అయ్యి ఉంది, ఇవన్నీ మనం మాట్లాడదాము. ఫస్ట్లీ మనకి పెహల్గాం టెర్రర్ అటాక్ గురించి తెలియాలి. 22nd ఏప్రిల్ రోజు జరిగింది. వైసారన్ వ్యాలీ, పెహల్గాం, జమ్మూ కాశ్మీర్ లో ఉంది. 26 సివిలియన్స్ ని చంపారు. అయితే ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ కి క్లెయిమ్, అంటే మేం చేశాము అని చెప్పిన ఆర్గనైజేషన్ పేరు చాలా ఇంపార్టెంట్. దాని పేరు రెసిస్టెంట్ ఫ్రంట్. ఇట్ ఈస్ లింక్డ్ విత్ బోత్ ఎల్ఈటి అండ్ జేఈఎం, రెండిటికి లింక్ అయిన ఆర్గనైజేషన్. సో మీరు ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఎందుకు ఇంత షాకింగ్ అంటే, ఒకటి ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ జరిగింది. స్పెసిఫిక్ గా అడిగి చంపడం, అంటే ద మేనర్ ఇన్ విచ్ ఇట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ వాజ్ బియాండ్ ఇమాజినేషన్. అదొకటి. సెకండ్ ఏంటంటే ఇప్పుడిప్పుడే కశ్మీర్ లో టూరిజం పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే కశ్మీర్ లో చాలా మటుకు టూరిస్ట్ వెళ్తున్నారు. ఎకానమీ పిక్ అవుతుంది. ఆ టైంలో జరిగింది. సో కశ్మీర్ టూరిజం ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్ గా కశ్మీర్ ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది. అది ఉట్టి ఒక టెర్రర్ అటాక్ కాదు, ఎకానమీ మీద కూడా అటాక్. సో ఈ రెండు రీజన్స్ కి మనం దాన్ని చాలా డిస్క్రైబ్ ఇట్ యాజ్ అ వర్స్ట్ అటాక్ ఇన్ రీసెంట్ ఇయర్స్. గవర్నమెంట్ చాలా క్లియర్ గా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ హెస్ బీన్ క్లియర్ ఫస్ట్ నుండి. మేము ఈ టెర్రర్ అటాక్ కి రెస్పాండ్ అవుతాము, కరెక్ట్ రియాక్షన్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఆ రియాక్షన్ ఆపరేషన్ సింధూర్. నెక్స్ట్ మనకు తెలియాల్సింది మెయిన్ గా ఈ ఆపరేషన్ ఉద్దేశం ఏంటి. ఆపరేషన్ ఉద్దేశం రెండు. ఒకటేమో ఒక మెసేజ్, మేము టెర్రర్ అటాక్స్ ని ఎట్టి పరిస్థితులలో టాలరేట్ చెయ్యము అని లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్ ఇవ్వడం. సెకండ్, ప్రాక్టికల్ గా టెర్రర్ అటాక్స్ ఎక్కడి నుండి ప్లాన్ అవుతున్నాయి, ఎగ్జిక్యూట్ అవుతున్నాయో ఆ బేసెస్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయడం, దాని వల్ల మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. సో ఇవి రెండు మెయిన్ మెసేజెస్ ఈ ఆపరేషన్ త్రూ మనం ఇవ్వాలనుకుంది. తర్వాత మనకు తెలియాల్సింది, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇట్స్ అ ట్రై సర్వీస్ కోఆర్డినేషన్. మూడు సర్వీసెస్ అంటే ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడు కలిపి చేసిన ఆపరేషన్ ఇది. ఇండియన్ ఆర్మీ సైడ్ నుండి ప్రిసిషన్
ప్రిసిషన్ మిసైల్ ఇంకా కమికాజ్ డ్రోన్ స్ట్రైక్స్ జరిగాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి. సారీ, ఇండియన్ ఆర్మీ ఏమో షెల్లింగ్, గన్నింగ్, ఆర్మ్స్ అండ్ ఎమినేషన్స్ ని యూజ్ చేసి షెల్లింగ్, ఆర్టిలరీ షెల్లింగ్ ఇచ్చింది, అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చింది. ఇండియన్ నేవీ ఏమో సర్వేలెన్స్. బేసిక్ గా ఇది ఎట్లా అంటే ఫస్ట్ ఇంటెలిజెన్స్ డేటాను గ్యాదర్ చేసి ఆ ఇంటెలిజెన్స్ బేస్ మీద టార్గెట్స్ ని ఐడెంటిఫై చేసి ప్లాన్ చేసి చేసిన అటాక్. ఐమ్ షూర్ మీరు అందరూ ఉరి సర్జికల్ స్ట్రైక్స్ మూవీ చూసుంటారు. సో బై అండ్ లార్జ్ ఇట్ ఇస్ సమ్ ప్లాన్డ్ ఆన్ దట్ లైన్స్. దాని తర్వాత నెక్స్ట్ మనకి తెలియాల్సింది ఏంటి అంటే బేసిక్ గా 2 టెర్రర్ ఆర్గనైజేషన్స్ ని బాగా టార్గెట్ చేసింది ఇండియా. ఒకటేమో లష్కర్ ఏ తోయిబా, తర్వాత జైషే మొహమ్మద్. థర్డ్ ఆర్గనైజేషన్ హిజ్బుల్ ముజాహిద్దీన్. కానీ ఎక్కువ మటుకు ఫోకస్ ఎల్ఈటి ఇంకా జేఈఎం మీద ఉండినాయి. ఈ అటాక్స్ లో కూడా ఈ ఆర్గనైజేషన్స్ కి సంబంధించిన బేసెస్ నే ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనకు 9 లొకేషన్స్ ఎక్కడైతే టార్గెట్ జరిగాయో ఆ లొకేషన్స్ అవి ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి, వాటి పేర్లు, వాటి లొకేషన్ తెలియాలి. ఇప్పుడు పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, తర్వాత ఐబి అంటే నియర్ ఇండియన్ బార్డర్, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నట్టు. సో ఇవన్నీ ఎట్లా టెర్రర్ కి లింక్ అయి ఉన్నాయి అంటే ఎక్కడెక్కడ అవి రోల్ ప్లే చేశాయి అన్నది కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఏ ఆర్గనైజేషన్ కి సంబంధించిన బేస్ అది. ఫర్ ఎగ్జాంపుల్ బహవల్పూర్ అన్నది పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్ లో ఉంది. ఇది జైషే మొహమ్మద్ కి సంబంధించింది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ జైషే మొహమ్మద్ 2001 లో జరిగిన పార్లమెంట్ అటాక్స్, పుల్వామా అటాక్స్ కి ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుండి జరిగింది అన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అట్లా మనకి ఈ 9 నేమ్స్, వాటి లొకేషన్స్, ఏ ఆర్గనైజేషన్ కి లింక్ అయి ఉన్నాయి, టెర్రర్ కి ఎట్లా లింక్ అయి ఉన్నాయి, ఈ టేబుల్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. తర్వాత ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది? 1:44 AM కి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక రిలీజ్ వచ్చింది. అదే 1:44 AM కి ఈ స్ట్రైక్ స్టార్ట్ అయినాయి. 7th May 2025 1:44 AM కి స్టార్ట్ అయినాయి. చాలా స్పెసిఫిక్ గా ఇట్ వాస్ టార్గెటింగ్ ఓన్లీ టెర్రర్ బేసిస్. మిలిటరీ, పాకిస్తాన్ మిలిటరీ గానీ సివిలియన్ ని గానీ టార్గెట్ చేసే ఉద్దేశం లేకుండే మాక్సిమం దే హ్యావ్ అవాయిడెడ్ టార్గెటింగ్ దెమ్. దాని తర్వాత నెక్స్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఎట్లా రెస్పాండ్ అయింది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ క్లియర్లీ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. సో ఆయన అన్నారు వీఆర్ గోయింగ్ టు రియాక్ట్ టు ఇట్ అని చెప్పడం జరిగింది. కాకపోతే మనకి ప్రాక్టికల్ గా రెస్పాన్స్ ఏంటి అంటే మన బార్డర్ లో బాంబింగ్, షెల్లింగ్, అంటే ఫైరింగ్ పెరిగింది అనమాట. బార్డర్ ఏరియాస్ లో ఫైరింగ్ పెరిగింది ఒకటి. తర్వాత సెకండ్ ఏంటంటే పాకిస్తాన్ ఏమంటదంటే మా దగ్గర టెర్రర్ గ్రూప్స్ లేవు, మా దగ్గర టెర్రర్ క్యాంప్స్ లేవు, ఇండియా కావాలని మమ్మల్ని అటాక్ చేసింది అన్నది పాకిస్తాన్ స్టాండ్. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ని రీచ్ అవుట్ అవ్వడము, వాళ్ళ నుండి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది పాకిస్తాన్. ఇండియా తన సైడ్ నుండి ఏం చేసిందంటే ఇండియా పాలసీ చాలా సింపుల్. మేము ఎవరిని అటాక్ చేయం. మన ఫారిన్ పాలసీలో డిఫెన్స్ ఫస్ట్ ఉంటుంది కానీ ఒఫెన్స్ ఫస్ట్ ఉండదు. మనం వి ఫాలో నో ఫైర్ ఫస్ట్ పాలసీ. అంటే మనం పోయి ఎవరిని అటాక్ చేయం. ఎవరన్నా మనల్ని అటాక్ చేస్తేనే మనం రిటాలియేట్ అవుతాం, అంటే రియాక్ట్ అవుతాము అన్నది ఇండియా పాలసీ ఫస్ట్ నుండి. అండ్ ఇండియా హ్యాస్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ప్రమోటింగ్ గ్లోబల్ పీస్, కాంట్రిబ్యూటింగ్ టు గ్లోబల్ పీస్. సో ఇండియా చాలా క్లియర్ ఉంది. మా కంట్రీలో టెర్రర్ అటాక్ జరిగింది, దాని బేస్ పాకిస్తాన్ లో ఉంది, మేము టెర్రర్ ఆర్గనైజేషన్స్ ని టార్గెట్ చేస్తున్నాము అని ఇండియా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఇండియా డిఫైన్స్ దిస్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ యాజ్ ఇట్స్ మెజర్ అగెయిన్స్ట్ టెర్రరిజం. అంటే కౌంటర్ టెర్రరిజం మెజర్ లాగా ఇండియా డిఫైన్ చేస్తుంది దీన్ని, యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ లాగా చెప్తుంది. సో ఇండియా చాలా క్లియర్, మేము టెర్రరిజం ని టార్గెట్ చేస్తున్నాం, ఒక స్పెసిఫిక్ కంట్రీని టార్గెట్ చేయట్లేదు. ఆ టెర్రరిజం కి రూట్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ టార్గెట్ చేయాల్సి వస్తుంది. అది ఇండియా డిఫెన్స్. ఆల్రెడీ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వారి కౌంటర్ పార్ట్స్ డిఫరెంట్ కంట్రీస్ లో మాట్లాడడం జరిగింది. ఇండియా హ్యాస్ మెయింటైన్డ్ దిస్ డిఫెన్స్ సిన్స్ బిగినింగ్. దాని తర్వాత నెక్స్ట్ దీనికి వచ్చిన రియాక్షన్స్ ఏంటంటే ఆబ్వియస్లీ క్రిటిసిజమ్స్ ఉంటాయి. కొన్ని కంట్రీస్ క్రిటిసైజ్ చేశాయి, కానీ చాలా కంట్రీస్ ఇండియాని సపోర్ట్ చేశాయి, ఇండియా మెజర్ ని సపోర్ట్ చేశాయి. కొన్ని కంట్రీస్ అయితే అప్రిషియేట్ చేశాయి, ఎందుకంటే ప్రిసైజ్ అంటే టు ద టార్గెట్. ఇప్పుడు మనం ఎప్పుడైనా టార్గెట్ ఇది అనుకుంటే ఇక్కడనే మనం స్ట్రైక్ చేసాం, చుట్టుపక్కల దేన్ని మనం ముట్టుకోలేదు. మన టార్గెట్ టెర్రర్ బేసిస్. సో ఆ టెర్రర్ బేసిస్ ని మాత్రమే మనం టార్గెట్ చేసాము. దాన్ని అప్రిషియేట్ చేసిన కంట్రీస్ ఉన్నాయి, క్రిటిసైజ్ చేసిన కంట్రీస్ ఉన్నాయి.
చాలా మటుకు వచ్చిన అడ్వైస్ ఏంటంటే, ప్లీజ్ రిస్ట్రెయిన్ యువర్‌సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోండి. అనవసరంగా యుద్ధానికి పోవద్దు. అనవసరంగా వయలెన్స్‌కి దిగొద్దు అని చెప్పుతున్న వాళ్ళు ఎక్కువ మంది. యూఎన్ నుండి కూడా అదే స్టేట్మెంట్ ఇష్యూ అయింది. యునైటెడ్ నేషన్స్ నుండి. కాకపోతే పీపుల్ హావ్ అప్రిషియేటెడ్. చాలా కాలిక్యులేటెడ్‌గా చేశారు. ఎక్కడ ఏమి డ్యామేజ్ కాకుండా వీలైనంత వరకి చేశారు అన్న అప్రిసియేషన్ కూడా ఉంది. ఆహ్, దీనివల్ల మనకి వచ్చిన ఆహ్, ఆహ్, రికగ్నిషన్ లేదా మనకు ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయన్న దానికొస్తే, ఇండియా మిలిటరీ సిస్టమ్, డిఫెన్స్ సిస్టమ్ ఎట్లా ఎవాల్వ్ అయితుంది, దానికున్న కాలిబర్ దీంతో చాలా క్లియర్‌గా తెలిసింది. మనము ప్రిసిషన్ అంటే టార్గెటెడ్ అటాక్స్‌లో వి ఆర్ స్పెషలైజింగ్. మనకు ఆ స్పెషలైజేషన్ ఉంది అన్నది వరల్డ్‌కి ఇప్పుడు చాలా క్లియర్‌గా కమ్యూనికేట్ అయింది. అట్లాగే మన ఇంటెలిజెన్స్ సిస్టమ్ గూడా చాలా స్ట్రాంగ్. చాలా డిసిసివ్‌గా ఇండియా ముందుకెళ్ళింది అన్నది ఇండియా సైడ్ నుండి మనం ప్రొజెక్ట్ చేసుకోగలిగినాం. దాని తర్వాత నెక్స్ట్ పబ్లిక్ అండ్ మీడియా పర్సెప్షన్. ఐయామ్ ష్యూర్ మనమందరం వెన్ వి వోక్ అప్ టుడే మార్నింగ్, వి వోక్ అప్ విత్ దిస్ న్యూస్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. యాస్ ఎన్ ఇండియన్ ఐయామ్ ష్యూర్ వి ఆల్ స్పోక్ అబౌట్ ఇట్. మనమందరం ఇంట్లో వాళ్ళతోని, బయట వాళ్ళతోని ఐ స్టిల్ రిమెంబర్ నేను న్యూస్‌లో చూడంగానే ఐ వోక్ అప్ మై హస్బెండ్ అండ్ టోల్డ్ హిమ్ ఇండియా అటాక్డ్, ఆపరేషన్ సింధూర్ అయింది అని. మా ఆయన నన్ను రాత్రి 2కే చూసినా అని చెప్పిండు. హి డిడ్ంట్ టెల్ మీ బట్ దట్ వాస్ హౌ ఇట్ వాస్. వి ఆల్ స్పోక్. ఇంట్లో పనోళ్ళు, డ్రైవర్, బయట వాళ్ళతోని, నైబర్స్‌తోని. ఇట్స్ ఎ టాపిక్ దట్ వి ఆల్ ఆర్ డిస్కసింగ్. ఎందుకంటే ద అటాక్ ఆన్ April 22nd వాస్ వెరీ పెయిన్‌ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఐ మీన్, ఇమాజిన్ పీపుల్ లూజింగ్ దేర్ లైఫ్స్ బికాస్ ఆఫ్ సిక్ ఐడియాలజీ. అంటే వాళ్ళకున్న ఒక ఐడియాలజీని బేస్ చేసుకొని మనుషుల ప్రాణాలు తీసి, ఇట్ ఈస్ సచ్ ఎ లాస్ ఫర్ ద ఫ్యామిలీస్, సచ్ ఎ లాస్ ఫర్ ద కంట్రీ. ఆ పెయిన్ మనందరికి ఉండే. అండ్ సమ్‌వేర్ వి ఆల్ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ వాట్ హ్యాపెండ్. ఎందుకంటే వి మెయింటైన్డ్ అవర్ ఇమేజ్. ఇండియా హాస్ మెయింటైన్డ్ ఇట్స్ ఇమేజ్ యాస్ ఎ పీస్ లవింగ్ కంట్రీ. ఇండియా హాస్ మెయింటైన్డ్ ఇట్స్ ఇమేజ్ యాస్ ఎ డిఫెన్సివ్ కంట్రీ. అంటే వి ఓన్లీ డిఫెండ్ అవర్ వి డోంట్ ఒఫెండ్. మనది ఎప్పుడు ఒఫెన్సివ్ స్ట్రాటజీ కాదు. సో ఇండియా హాస్ మెయింటైన్డ్ దట్ ఇమేజ్. ఎట్ ద సేమ్ టైమ్ ఇండియా హాస్ గివెన్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. మేము టెర్రరిజంని ఎట్టి పరిస్థితులలో టాలరేట్ చేయము. ఆర్ సైలెన్స్ ఇస్ నాట్ అవర్ వీక్‌నెస్. చాలా సార్లు ఏమైతదంటే, చాలా మంది సైలెన్స్‌ని, మౌనాన్ని అదొక వీక్‌నెస్ లాగా పర్సీవ్ చేస్తారు. నా ప్రకారం మౌనం వీక్‌నెస్ కాదు. సైలెన్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్. సైలెన్స్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. మౌనం తర్వాతనే తుఫానొస్తదంటారు. సో, మన సైలెన్స్‌ని చాలా సార్లు వీక్‌నెస్ లాగా గూడా పర్సీవ్ చేయడం జరిగింది. ఇండియా హాస్ వెరీ స్ట్రాంగ్‌లీ రిటాలియేటెడ్. ఇట్ హాస్ గివెన్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ through this. So public perception, media perception definitely is in favor of what the government has done. ఛాలెంజెస్ ఏముంటాయి ఫ్యూచర్‌లో టెక్నికల్‌గా అంటే, ఫస్ట్ ఛాలెంజ్ మనకి బోర్డర్ కాన్‌ఫ్లిక్ట్ పెరుగుతుంది. బోర్డర్ మీద చాలా మటుకు ఫైరింగ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కౌంటర్ టెర్రరిజం మనకి 2 ఫ్రంట్స్ మీద ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి ఇప్పటి నుండి. ఒకటేమో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, బోర్డర్ సెక్యూరిటీ. సెకండ్ ఏమో డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ మీద చాలా ఎంఫసిస్ ఉంటది. హౌ వి కన్వే వాట్ వి ఆర్ డూయింగ్ టు అదర్ కంట్రీస్ అండ్ హౌ అదర్ కంట్రీస్ ఆర్ పర్సీవింగ్ అవర్ ఎఫర్ట్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో 2 కౌంట్స్‌లో మనకు డెఫినిట్‌గా ఎఫర్ట్ పెట్టాల్సొస్తది. ఒకటి కౌంటర్ టెర్రరిజం అండ్ బోర్డర్ సెక్యూరిటీ. సెకండ్ డిప్లొమసీ. ఈ రెండిటి మీద ఎఫర్ట్ పెరగబోతుంది. దాని తర్వాత ప్రెస్ బ్రీఫింగ్ గూడా ఇండియన్ గవర్నమెంట్ ఇవాళ మార్నింగ్ ఇచ్చిన బ్రీఫింగ్ చాలా సిగ్నిఫికెంట్. ఈ ప్రెస్ బ్రీఫింగ్‌లో ఫారెన్ సెక్రటరీ, ఇండియన్ ఆర్మీ నుండి ఒక లేడీ ఆఫీసర్, ఎయిర్ ఫోర్స్ నుండి ఒక లేడీ ఆఫీసర్ పాల్గొన్నారు. లేడీ ఆఫీసర్స్‌ని పెట్టడము ఇస్ షో ఇస్ ఇస్ కన్సిడర్డ్ అంటే ఇస్ పర్సీవ్డ్ యాస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇండియా షోయింగ్ ఇట్స్ విమెన్ పవర్. ఎందుకంటే చాలా మంది పెహల్గామ్ అటాక్‌లో విడోస్ అయ్యారు. చాలా మంది వైఫ్స్ ముందు హస్బాండ్స్‌ని చంపడం జరిగింది. సో, ఆ విడోస్‌కి ఒక హానర్ లాగా ఇండియాలో విమెన్‌కిచ్చే ఇండియాలో విమెన్‌కిచ్చే రెస్పెక్ట్‌ని రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఈ ఇద్దరు ఆఫీసర్స్‌ని బ్రీఫింగ్‌కి పెట్టారు అన్నది బలమైన నమ్మకం మనందరిది. సో, ఈ బ్రీఫింగ్‌లో చాలా క్లియర్‌గా వాళ్ళు ఏమేం చేశారు, ఇండియా ఏం చేసింది అన్నది చెప్పడం జరిగింది. 24 ప్రెసిషన్ మిసైల్ స్ట్రైక్స్, 9 టెర్రర్ క్యాంప్స్, పాకిస్తాన్ అండ్ పీఓకే మీద ఈ అటాక్ చేయడం జరిగింది. దాని తర్వాత బేసిక్‌గా టార్గెట్ చేసింది నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఎల్ఈటీ ఇంకా జేఈఎంని టార్గెట్ చేశారు. మన ఎస్టిమేట్ ప్రకారం 70 టెర్రరిస్ట్ చనిపోయి ఉంటారు. 60+ ఇంజ్యూర్ అయ్యి ఉంటారు. 25 మినిట్స్ ఆపరేషన్ 1:44 ఏఎంకి స్టార్ట్ అయింది.
It involved the coordination of the three services, three forces. It is a coordinated effort between the Army, Air Force and Navy. దాని తర్వాత ఒఫీషియల్ స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా ఫోకస్డ్, మెజర్డ్, నాన్ ఎస్కలేటరీ స్ట్రైక్స్, ఈ మూడు పదాలు చాలా ఇంపార్టెంట్. ఫోకస్డ్ అంటే వి ఓన్లీ టార్గెటెడ్ టెర్రర్ బేసిస్. మెజర్డ్ అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి అన్న ఒక అవగాహనతో చేసింది. నాన్ ఎస్కలేటరీ అంటే మేము ఎవ్వరిని రెచ్చగొట్టడానికి చేయలేదు. మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకోవడానికి మాత్రమే చేశాము. ఇది నాన్ ఎస్కలేటరీ. దీని తర్వాత మేము ఇంకేదో చేస్తాం అన్నది ఉండదు. తర్వాత నో పాకిస్తాన్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ టార్గెటెడ్. పాకిస్తాన్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ ని టార్గెట్ చేయలేదు. చాలా క్లియర్ గా ఇట్ ఈస్ అ డైరెక్ట్ రెస్పాన్స్ టు 22nd April పెహల్గామ్ టెర్రర్ అటాక్ అని చెప్పడం జరిగింది. ఇండియా షోడ్ కన్సిడరబుల్ రిస్ట్రెయిన్. అంటే మనం టార్గెట్స్ ని చూస్ చేసుకునేటప్పుడు వీలైనంత వరకు ఏ రకమైన సివిలియన్ మిలిటరీ స్టేట్ డ్యామేజ్ ఇన్ పాకిస్తాన్ లేకుండా చూసాము అని చెప్పడం జరిగింది. తర్వాత మనకి యాజ్ ఐ సెడ్ విమెన్ ఆఫీసర్స్ లెడ్ ద బ్రీఫింగ్ హానరింగ్ విడోస్ ఆఫ్ పెహల్గామ్ విక్టిమ్స్. అట్లాగే చాలా క్లోజ్ గా ప్రైమ్ మినిస్టర్ ఇంకా డిఫెన్స్ మినిస్టర్ ఈ మొత్తం ఆపరేషన్ ని చూశారు అని చెప్పడం జరిగింది. తర్వాత డిప్లొమాటిక్ అవుట్ రీచ్ లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు ఇంతకుముందు చెప్పినట్టు వారి కౌంటర్ పార్ట్స్ తో మాట్లాడటము. తర్వాత ఇండియా చాలా క్లియర్ గా ఒకటే మెసేజ్ ఇచ్చింది, ఇంటర్నేషనల్ ఎఫర్ట్ ఉండాలి, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ లో క్రాస్ బార్డర్ టెర్రరిజం ఉండకూడదు అన్నది మాత్రమే మన స్టాండ్. దీంతో పాటు మనం ఇండియాలో ఏం చేస్తున్నాము అంటే ఇవాళ నేషనల్ వైడ్ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ని క్యారీ ఆన్ చేస్తున్నారు. యాజ్ వి స్పీక్ ఇప్పుడు అవుతుంది అది. అట్లాగే ఇండియన్ ఫోర్సెస్ డిడ్ నాట్ క్రాస్ ఇన్ టు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్. చాలా క్లియర్ గా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కి వెళ్లకుండానే ఈ అటాక్స్ చేయడం జరిగింది. ఇదంతా మన ప్రెస్ బ్రీఫింగ్ లో ఇండియా చెప్పడం జరిగింది. సో ఆపరేషన్ సింధూర్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఒక హిస్టారికల్ ఈవెంట్, మన హిస్టరీలో ఫర్ ఎవర్ ఉండిపోయే ఈవెంట్ ఇది. ఆపరేషన్ సింధూర్ ఇస్ నాట్ జస్ట్ రియాక్షన్ టు అ టెర్రర్ అటాక్, బట్ ఇట్ ఈస్ వే ఇండియా కమ్యూనికేట్స్ ఇట్ స్టాండ్ వెరీ క్లియర్లీ అగేన్స్ట్ టెర్రరిజం. సో దీన్ని మనం టెర్రరిజం కి అగేన్స్ట్ ఇండియా స్టాండ్ లాగా అర్థం చేసుకోవాలి. ఆపరేషన్ సింధూర్ will remain in Indian history forever as a very prominent and loud measure of India against terrorism. ఇదండి ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.